నేను వెడతాను, నన్ను పంపమని తండ్రిని అడిగి భూలోకానికి వచ్చారట. హల్లెలూయా. తండ్రి చిత్తమును చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. దేవునికి మనం అంటే ఎంత ప్రేమో తండ్రికి కుమారునికి కూడా మన మీద అంత ప్రేమ. ప్రభువు మన కొరకు వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ప్రేమించినప్పుడు మనం వెడతాం. యేసయ్య మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చారు. మనము దానిని గుర్తించాలి. బైబిల్లో గొర్రెల కాపరులు వెళ్ళి యేసయ్యను గుర్తించారు, చూచారు. దేవదూతలు యేసయ్యను చూచారు. ఇంకెవరు? జ్ఞానులంతా హల్లెలూయా పాడి ఆరాధించే ఆ బాలుని. జ్ఞానులు, గొర్రెల కాపర్లు ప్రభువును చూచారు. దూతలు ప్రభువును చూచారు. ఇంకెవరు చెప్పండి? జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. అంటే ఇజ్రాయేలీలేమి కాదు, ఇతర ప్రాంతము నుండి వచ్చారు. ఇజ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్నది మన దేశం కూడా. అందుచేత ఇప్పుడు బైబిల్ వేదాంతులు, శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే భారతదేశము నుండి కూడా వచ్చి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే నక్షత్ర జ్ఞానం ఎరిగిన వాళ్ళు కాస్త మన దేశంలో కూడా ఉన్నారు. అయితే అక్కడ విషయం ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు నక్షత్రమును చూచి 12వ వచనం, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చారు. ఇంకా ముందు వచ్చిన కూడా చెప్తారా? వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. నక్షత్రం యేసయ్య యొద్దకు నడిపించింది. ఇక్కడ యేసయ్య బాలుడుగా లేడు. ఎందుచేతనంటే, ఎందుకు వచ్చారు మీరు అన్నాడు రాజు. రాజు పుట్టాడని మాకు తెలిసింది, నక్షత్రం వెంబడి వచ్చామన్నాడు వచ్చిన జ్ఞాని. అవునా అని 2 ఏళ్ళు నిండని పిల్లలందరినీ చంపేశారు. దానిని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, మీరు ఎప్పుడు బయలుదేరారు అని అడిగి ఉండవచ్చు. 2 ఏళ్ల క్రితం బయలుదేరామయ్యా అని చెప్పి ఉండవచ్చు. అందుచేత 2 ఏళ్ళు నిండని పిల్లలందరినీ చంపాడు. ఎందుకంట ఈ పుట్టినోడు రాజు అవుతాడేమో, నాకు ఎదురవుతాడేమో, నా రాజరికము పోద్దేమో అని ఎవడి బాధలో వాడున్నాడు. యేసయ్య వచ్చిందేమో రక్షించడానికైతే వాడేమో పదవి పోద్దేమోనని పిల్లలందరినీ చంపేశాడు. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు 2 ఏళ్ళు నడిచారని బైబిల్ వేదాంతుల యొక్క ఊహ. ఎవరిని చూడటానికి అమ్మా? ఎన్నేళ్ళు? సుమారు 2 ఏండ్లు. గొప్ప సంగతా కాదా? మన చిన్నతనంలో మీటింగ్ పోవాలంటే చాలా దూరం విజయవాడ వెళ్ళి వాక్యం విని వచ్చేవారు. ఏసన్న గారు వస్తున్నారంటే మేము కూడా వేరింకలాకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు ఏమీ లేవు, నడుచుకుంటూ వచ్చాం. చూసారా? వాక్యం వినడానికి, ప్రభువును చూడడానికి 2 ఏండ్లు వెళ్ళారట. ఎవరు వారు? జ్ఞానులు. చెప్పండి, ఎవరు?
జ్ఞానం ఉంటే నీవు కూడా రక్షకుని చెంతకు చేరతావు. నేటికి నీ జ్ఞానులు ప్రభువునొద్దకు వస్తూనే ఉన్నారు. జ్ఞానము లేకపోతే నీవు దేవుణ్ణి కనుగొన లేవు. ఈ గొర్రెల కాపరులు ప్రభువును చూచారు, దేవదూతలు ఆనవాళ్లు చెప్పారు. ఇప్పుడు జ్ఞానులు కూడా ప్రభువును చూడటానికి వచ్చారు. అయితే మధ్యలో ఎక్కడో తప్పారు. అక్కడే రాజు దగ్గరకు పోయారు. రాజు దగ్గరకు వెళ్ళి ఎక్కడ పుట్టాడు రాజు అని అడిగారు. వాడేమన్నా నిజం చెప్పాడా? చెప్పకపోగా అబద్ధాలు ఆడాడు. అయినా మళ్ళా కనికరించినటువంటి ఆ నక్షత్రం అదే వారికి దారిని చూపింది. ఎక్కడి వరకు చెప్పండి? క్రీస్తును వారికి చూపించేటంత వరకు. ఎద్దనపూడి గ్రామానికి చిన్న వర్తమానం. మీలో ఎవరికైనా రాజును చూడాలనే కోరికుంటే, మీలో ఎవరికైనా ప్రభువును చూడాలనే ఆశ ఉంటే, మీలో ఎవరికైనా దేవుణ్ణి చేరుకోవాలనే మనస్సు ఉంటే ప్రభువు సహాయం చేస్తాడు. ఇక అందులో అనుమానమేమీ లేదు. నీకు కోరిక ఉంటే ప్రభువు గొప్ప కార్యాన్ని చేస్తాడు. నిన్ను ఆయన యొద్దకు నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, చేయి తట్టి వెన్ను తట్టి నడిపిస్తాడు ఎక్కడి వరకు నడిపిస్తాడు? నీవు ఆయనను చూచేటంత వరకు నడిపిస్తాడు. నీవు ఆయనను ఎరిగేటంత వరకు నడిపిస్తాడు. ఏమండి, మొన్న మా బట్ల పనమరాయ్య గారు అక్కడ వాక్యం చెప్పమంటే చెప్పాడు. ఒకడు అంటున్నాడంట, ఈ కాతి లెక్క నేను ఏం చేద్దాం అనుకున్నాడు అయ్య గారు? కళ్ళు మూసుకుని నడుద్దాం అనుకున్నాడంట. చెప్పండి ఎట్లా? అట్లా నువ్వేమి నడవక్కర్లా దేవుణ్ణి కనుగొనడానికి. ఆయన చాలా క్లియర్గా నిన్ను నడిపిస్తాడు. నీకల్లా కావలసింది ఏంటంటే ఈ వర్తమానాల ద్వారా దేవుణ్ణి చూడాలనే కోరిక నీలోనికి రావాలి. దేవుణ్ణి చేరాలనే ఆశ నీలో పుట్టాలి. దేవుని యొద్దకు నేను కూడా నడవాలనే మనస్సు నీకు కలగాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొంతమంది సహాయం చేయనాయనా, సహాయం చేయనాయనా, సహాయం చేయనాయనా అంటున్నారు. పక్క ఆయన వెళ్ళి ఎందుకమ్మా అని అడిగితే ఎందుకో వాళ్ళకే తెలియదంట. నీకు ఇంకా క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తాడు? దేవుని నీవేం అడుగుతున్నావు ఈ రాత్రి? యేసయ్యా నిన్ను చూడాలనే ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశ ఉంటే నీ కొరకు నక్షత్రాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. నక్షత్రాన్ని పంపించడం అంటే జోకా? కొంచెం చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే చెప్పండి ఒక మాట. నక్షత్రం ఏమైనా చిన్నకుంటుందా? భూమి కన్నా, సూర్యుని కన్నా పెద్దదంట. భూమే ఇప్పుడు 17 లక్షలు అంటున్నారు. ముందు 13 అన్నారు, 15 అన్నారు, ఇంకా పెంచుతారేమో. ఇప్పుడు 17 అంటున్నారంట. ఇక మరి నక్షత్రం అంటే ఎన్ని లక్షల రేట్లో మనకు తెలియదు. వెళ్ళి దారి చూపించరా అన్నాడండి, అంతే. అదేం చేస్తుంది? ఏంట్రా ఉసూరు మంట ఈడ్చుకుంటూ నడుతావు అన్నట్లుగా కాదు. పరుగులెత్తుకొని వెళ్ళి ఎన్నేళ్ళు అయ్యారు?
2 ఏండ్లు ఒరే నడవండ్రా నాయన, మీరు నడవండ్రా, మీకోసం నేను ఈడుచుకొని నడిచి, అంతే కదండి. మరి నక్షత్రం అంటే ఎంత స్పీడ్ నడుస్తుంది? ఎంత స్పీడ్ అయినా నడవగలదు. కానీ ఇప్పుడు ఎవరితో పాటు నడవాలి? జ్ఞానులతో పాటు నడవాలి. వీళ్ళు పైకి చూసేది, చెప్పండి అమ్మా, కిందకు చూసేది, పైకి చూసేది ఎవరి కోసం? హల్లెలూయా. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ. హ్యాపీ క్రిస్మస్ అని పాడుతున్నారు మనవాళ్ళు. జ్ఞానులకు ఆ తారను అనుసరించడం అవసరమైంది. తారలు అనండి అందరు. ఒక ఆయన తారలు దిగి వచ్చిన వేళ అని రాశాడు. వాళ్ళు తారలు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే సువార్తను ప్రకటించేవారు తారలు. ఆమేన్. నిజమైన తారలు. ఎందరూ యేసుని వైపు వారిని త్రిప్పుతారో వారందరూ ఆకాశములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారని దానియేలు గ్రంథంలో రాశాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించడం అంటే నడిపిస్తారని, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. అదిగో ఎవరు అనేకులను. ఒక ఆయన అంటున్నాడు, నేను నమ్ముకున్నాను పాస్టర్ గారు, నేను నమ్ముకున్నాను, కానీ ఇక్కడే పామర్లోనే నన్ను వాక్యం రమ్మని పిలిచాడు. మీకు కూడా తెలుసు ఆయన. మా ఆవిడ ఇంకా నమ్ముకోలేదు అన్నాడు. అంతటితో సరిపెట్టొచ్చుగా. మళ్ళా అంటున్నాడు, నేను ఆవిడ ఎప్పుడు ఇబ్బంది పెట్టనండి, ఆవిడది ఆవిడే, నాది నాదే అంటున్నాడు. ఆవిడికి అసలు రక్షణ వచ్చిందా లేదా? రక్షణ అంటేనే నువ్వు యేసు ప్రభువుని నమ్మకపోతే నరకంలో పడతావురా అని అర్థం. అమ్మా అని చెప్పాలా వద్దా? ఇంకా విశేషం చెప్పనా, మనోడు మళ్ళీ సేవ చేస్తున్నాడు. మరి విచిత్రం. మీరు నక్షత్రాన్ని అనుసరించాలి రాత్రి. ఇంకొక స్టెప్కు ముందుకేసి మీరే నక్షత్రాలుగా మారాలి రాత్రి. ఆమేన్. వాళ్ళు కాదు స్టార్స్, మీరే స్టార్స్. యేసయ్యేమో స్టార్లందరికీ పెద్ద స్టారు, ఆయన సూపర్ స్టార్. హల్లెలూయా. మీలో ఎంతమంది ఇంటి మీద స్టార్ పెట్టారు? ఒకసారి చేయి చూపించండి. ఏమంటారు గారు, 150 రూపాయలు ఎక్కడ తెచ్చి పెట్టను? ఇది ఎంత ఘోరం. ఒక స్టార్ పెట్టండి. స్టార్ ఏంటో తెలుసా? ఈ బైబిల్లో స్టార్కు గుర్తేంటో చెప్పండి. ఆ ఇంటిలో ప్రభువు ఉన్నాడు అనడానికి ఒక గుర్తు. హల్లెలూయా. చెప్పండి అమ్మా. హల్లెలూయా. మా వాళ్ళు ఏంటో మరి పెద్ద స్టార్ పెట్టారు. దాన్ని ఇంకా కట్టలా, లైటు పెట్టలా. ఎప్పుడు పెడతారో ఏంటో మరి. 7 అంతస్తుల మీద పెడదామని రెడీ చేస్తున్నారు. హల్లెలూయా. 32ని పెట్టేస్తారా? ఓకే, ముగించేస్తున్నా, మిమ్మల్ని విసిగించను. యేసు వైపు ప్రజలు తిరగాలంటే మీరు వెలగాలి. స్టార్ ఏం చేస్తుందో చెప్పండి? వెలుగునిస్తుంది, వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అంటారు కదా. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. చంద్రుడు ఆయన ఎలగడంట. సూర్యుడు వెలిగి ఆ వెలుగు మీద పడితే, చంద్రుని మీద పడితే ఆ చందవెన్నెల మనకు కనబడుతుంది తప్ప చంద్రునికి సొంత ప్రకాశం లేదు. ఇప్పుడు ఈ స్టార్ ఉందో చూసారా, అదే వెలుగుతుంది. ప్రభువు మిమ్మల్ని వెలిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన జ్యోతులకు తండ్రి అని రాయబడింది. జ్యోతిర్మయుడు అంటే ప్రభువు మనకు తండ్రి కాబట్టి మనం వెలిగించబడతాం. నీ ఒక్కసారి వెలిగించబడ్డావంటే
నిన్ను బట్టి అనేకులు ప్రభు దగ్గరకు వస్తారు. మేము రాము అని టూపుతారు ముందు, కానీ మెల్లగా వాళ్ళే వస్తారు. మా నాన్నగారు మీలో కొంతమందికి తెలుసుగా, ఇదిగో వద్దంటున్నానా అనేవాడంట మా అమ్మని. అయినా ఆయనే 2 ఏళ్లకి వచ్చేసాడు. ఆమేన్. ఇక ఆపు లేకుండా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చుడే వచ్చుడు, నడుచుడే నడుచుడు, అనేక మందిని దేవుని వైపు త్రిప్పుడు. హల్లెలూయా. ఈ రాననేవాళ్ళు ఇంకా త్వరగా వస్తారు. మెలకొండ ఉండేవాళ్ళు చెప్పండి అమ్మా, వంగేది అంత త్వరగా ఎరగదు. చెప్పండి. కొన్ని ఇట్లా బిరుసుగా ఉంటాయే, ఎవడెళ్ళినా నేను మాత్రం వంగనని, అవి ఊరికినే పళక్కని లేకపోతే పటక్కని ఎరిగిపోదు. ఎరా నువ్వేంటి మొన్నటి దాకా ఎవరిని వెళ్ళలేనన్నావు, నువ్వు వెళ్ళనన్నావు, మరి నువ్వే వెళ్ళావేంటి, నేను వెళ్ళటమేంట్రా బాబు. ప్రభు రాత్రి కనబడ్డాడు. ఎప్పటి నుంచో పట్టేసిన నడుము చటక్కమని సెట్ అయిపోయింది. డిస్క్ అరిగిపోయింది అన్నాడంట డాక్టర్. అరిగిపోయిన డిస్కులను చెప్పండమ్మా, రిస్క్ తీసుకోకుండా సెట్ చేయగలిగిన వాడు ఈ రాత్రి సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు 5-6 ఏళ్ల నాడే నడువు నొప్పి వస్తుందని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం అరిగినట్టుందండి అన్నాడు. దేవుని కృపను బట్టి పోయింది. ఇప్పుడు కరగ. ఈ పెద్దోళ్ళందరూ ఇక్కడ ఎదురుకుండా కూర్చున్నోళ్ళు, అయ్యా బొయ్యికిలు అరిగిపోయినాయి అంటయ్యా. అసలు చూడండి, అట్లా బెదరేసి మిమ్మల్ని. మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెప్పలా, పెదుని దిగిందని 40,000 తెచ్చుకోమన్నారంట. వేముల మాడ నుండి వచ్చిందేమో ఈ రాత్రి. పిల్ల పెదుని దిగితే 40,000 తెచ్చుకోమన్నారంట. వీళ్ళేమో భార్యాభర్త ఇద్దరు లేక ప్రార్థన చేసుకుని అమ్మకు ఫోన్ చేశారంట, అమ్మ ప్రార్థన చేయమని. అమ్మ ఎక్కడ ప్రార్థన, పిల్లలు అక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్తే 2,000 తీసుకుని కుట్లేసి ఇంటికి పంపించారంట. హల్లెలూయా. దాన్ని ఒక పక్కనేమో అద్భుతమని చెప్పాలి, రెండో పక్కనేమో డాక్టర్ల అక్రమం అని కూడా చెప్పాలి. ఏదేమైనా ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని వెలిగిస్తాడు. వెలుగొచ్చింది కదా అని మనం ఏం చేయాలి? మనం గంతులేయడానికా? కాదు. మనుష్యులను ఎక్కడికి నడపడానికి? ప్రభువు దగ్గరికి. ఈ స్టార్కి ఏం తెలుసు చెప్పండి, దాని బాబు చెప్పు. ఈ స్టార్కి ఏం తెలుసు? ఈ స్టార్కి ఏం తెలుసు ప్రవీణ్? ఎట్ట చూస్తున్నాడు చూడండి, ఫోటో అన్నది ఏంటి. ఈ స్టార్కి ప్రభువు ఎక్కడున్నాడో తెలుసు. ప్రభువు ఎక్కడున్నాడో తెలియకుండా నువ్వు స్టారు అవలేవు. అది ప్రభువు ఎక్కడున్నాడో నీకు. మీరు రండి, నేను చూపిస్తాను. మీరు రండి. నాన్నగారు చెప్పాడు. ఒకడు అన్నాడంట, అరే రెండ్రా భోజనానికి వెళ్దాం అన్నాడంట. వారి బాబు మొన్న అక్కడ ఆ కళ్యాణ మండపంలోకి ఎట్లాగ వెళ్తేనే కొట్టి చంపారు, మేము రాములే అన్నారంట వాళ్ళు. మీరు రెండ్రా, నేను చూసుకుంటాను, నేను మెయింటైన్ చేస్తానుగా అన్నాడంట. ఆ 10 మందిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ ఒకడు ఉంటాడు గట్టుడు గేట్ దగ్గరే. మరి ఎట్లా పోయారు వీళ్ళు? మొత్తానికి లోనకు పోయారంట. లోనకి వెళ్ళాక పట్టారు వీళ్ళు. వీడు ముందే మెయింటైన్ చేస్తానన్నాడుగా. అక్కడికి వెళ్ళి ఎందుకు వచ్చారా మీరు అన్నాడు. మేము పిల్ల తరపండి అన్నాడండి. ఇది వీడు మెయింటైన్ చేసేది. ఆడు కర్రెట్టు వాటిడు ఎట్టాడంట, పిల్ల తరప. ఇక్కడ దినం కార్యక్రమం అయితే పిల్ల తరపండిరా, పిల్ల తరప. కొంతమంది భోజనం కూడా చేయనివ్వరు. కోటీశ్వర్లే కానీ బీదలకి భోజనం పెట్టరు. వాళ్ళు అసలైన బీదలని మీరు గుర్తుంచుకోవాలి. ముగించేస్తున్నాను ఈ రాత్రి. ప్రభునందు ప్రియులరా, స్టార్ అంటే యేసయ్య ఎక్కడున్నాడో తెలియాలి. కొంతమంది ఏమీ తెలియకుండానే మెయింటైన్ చేస్తాను రండి అంటున్నారు. అక్కడ ఏంటి మెయింటైన్ చేసేది? మనం కట్టే బోర్లో తోరలో ఇవి కాదు. ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ప్రభువును చూచి వెళ్ళాలి. ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆనందాన్ని పొందాలి. ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడని వారికి తెలియాలి. ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడయ్యా, మమ్ములను కనికరించాడయ్యా
ఆ రాత్రి ఒక కార్యం జరిగిందయ్యా అని ప్రజలు చెప్పుకునే రోజు రావాలి. ఇప్పుడు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఉన్న చోటికి నడిపించే తారగా నన్ను ఉంచయ్యా అని ప్రభువును అంగీకరించిన బిడ్డలు, ఇంకా అంగీకరించని బిడ్డలైతే, ప్రభువా నా కొరకు ఒక తారను పంపయ్యా, నిన్ను చూపే తార, నీ యొద్దకు నడిపించే తార, నీ యొద్దకు నడిపించే ఓ నక్షత్రం మాకు కావాలయ్యా, ఒక దైవజనుడు మాకు కావాలయ్యా, ఒక మంచి సేవకుడు మాకు కావాలయ్యా, మీ స్వరాన్ని వినిపించడానికి, నీ చిత్తాన్ని బోధించడానికి, నీ ఉద్దేశాలు మాకు తెలియపరచడానికి, నీ సన్నిధిలో మమ్మలను పెంచడానికి. అయ్యా జ్ఞానం అనుకో, మాకు జ్ఞానివే, కానీ తారలను అనుసరించు. ఏ తారను? ప్రభువునొద్దకు నడిపించే తారను అనుసరించు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా ప్రార్థన చేయకుండా కూడా ఉండొద్దు. అందరూ ప్రార్థన చేయాలి.